పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మత్తయి సువార్త 3వ అధ్యాయము 17వ వచనం అండి. మరియు ఇదిగో ఈయనయే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దం ఆకాశం నుండి వచ్చెను. పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. దేవుని యొక్క మాటలు మన హృదయం నిండా నిండి ఉంటే అక్క చెల్లితప్పుడు మన జీవితంలో ఆనందం కలుగుతుంది, మన జీవితంలో సంతోషం కలుగుతుంది. ఆయన మాటలు మన హృదయం నిండా నిండి ఉండాలండి. ఆయన మాటలు ఎప్పుడైతే మన హృదయంలో ఉంటాయో, ఆయన మాటలు మన హృదయంలో ఉంటే, ఆయన బోధ మన హృదయంలో ఉంటే, ఆయన ఆలోచనలు మన హృదయంలో ఉంటే, ఆయన తలంపులు మన హృదయంలో ఉంటే ఎక్కడ లేని ఆనందము, ఎక్కడ లేని సంతోషము కలుగుతుందండి. ఆ సంతోషం ఆనందము డబ్బులతో కొనేది కాదండి, మార్కెట్లో దొరికేది కాదండి. దేవుని యొక్క ఆనందం మన హృదయంలో ఉండాలంటే, దేవుడే మన హృదయంలో ఉంటేనే మన జీవితం ఆనందకరంగా దీవెనకరంగా మార్చబడుతూ ఉండిద్ది.